మాస్ పరంగా అయితే ఓకే సూపర్, వేరే లెవెల్ ఉంది. మాస్ పరంగా అయితే పిచ్చి పడేది లేదు. అట్లా అనమాట. భయపడిపోయినా నేను లోపల, అసలు మైండ్ బ్లోయింగ్ నాకైతే లోపల. అందుకు బయటకు వచ్చాను. మొత్తం నరుకుడే వేసుడే ఉంది. బుల్లెట్లు కత్తులు వేసుడే. ఇంకా కాటరమ్మ లేదు, కొత్త పేరు పెట్టుకుందాం. ఏంటంటే ఇంకా కొత్త పేరు పెట్టుకుందాం మనం. కకృతి పడద్దని అని అన్నారు కదా, అదే అలా ఏమన్నా చెప్పదలుచుకున్నారా? కకృతి పడద్దని చెప్తాను. పైరసీ చూడొద్దండి అబ్బా మీరు. ఎందుకంటే సినిమా ఎంతో మంది టెక్నీషియన్లు, ఎంతో మంది కళాకారులు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ ఇవన్నీ కష్టపడితే సినిమా బయటకు వచ్చింది. ఆయన ప్రైవసీ పెట్టి దాంట్లో పెట్టేసి ఓటీటీలో పెట్టి వదలొద్దండి దయచేసి. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. టికెట్ రేట్స్ కూడా తగ్గుతాయి కొన్ని రోజులు, ఒక 1 వీక్ 2 వీక్స్ వెళ్ళిన తర్వాత. కంపల్సరీ థియేటర్కి అయితే చూడండి. మధ్య తరగతి కుటుంబం ఎవరైతే ఉంటారో పరిస్థితి చూడండి. రేటింగ్ లో 10 కి 8.5 నా వరకు అయితే. ఎందుకంటే సినిమా ప్రేక్షకులు కాబట్టి మిగతా వాళ్ళు ఏమిస్తారో మాకైతే తెలియదు. హీరోయిన్ గురించి ఏం చెప్పాల్సి? హీరోయిన్ చాలా బాధపడ్డాం భయ్య. హీరోయిన్ కిస్ ఒకటే ఉంది, అందుకు ఫీల్ అయ్యా. అసలు మైండ్ నాకు పని చేయట్లేదు, రిలాక్స్ అవుతాను. ఓకే, కకృతి పడద్దనే ఒకటే ఇచ్చింది కదా కిస్, అదే నా బాధ. ఇంకోటి చూద్దాం అంటే రావట్లేదు అంటారు శివాజీ గారు. అట్లుంది మరి. చాలా హట్ అయ్యాది అయితే. చాలా బాధపడతా. ఏం చెప్తారు మరి డైరెక్టర్ కి? ఓకే, నెక్స్ట్ హిట్ 4 వచ్చింది మరి. కకృతి పడితేనే చూసేది. 18 అంటే వాళ్ళంగా అమ్మ నరుకుడు పెట్టిండ్రు. 2 లిప్ కిస్ ఇంకోటి ఏదో పెట్టింటే నాలంటారు కొద్దిగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అయ్యి. హిట్ 3 1 2 కంటే 3 చాలా బాగుంది. సూపర్ డూపర్ సినిమా. శైలేష్ కల్గా డైరెక్షన్, శ్రీనిధి అందాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, వికీ జయమేర్ అన్ని బాగున్నాయి. మీకు శాను గారికి ఫోటోగ్రఫీ, సూపర్ డూపర్ హిట్ సినిమా చాలా బాగుంది. నాని గారికి మరో పెద్ద హిట్ వాల్పోస్ట్ సినిమా బ్యానర్ లో ఈ హిట్ 3 సినిమా ఫ్రాంచైజ్ సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లో చిచ్చి బూతులేలా లైట్ బూత్ అది అక్కడికి వచ్చి ఆపుతున్నాడు అనేది బాగుంది. కామెడీగా ఉంది. అన్ని చోట్ల బూతులు కట్ చేస్తున్నాడు. ఏం జరిగింది అట్లా ఆపుతున్నాడు. నాని యాక్టింగ్ ఎర్ర తీసేసాడు, చాలా బాగుంది. బూతులే లేవు. సూపర్ హిట్ అండి. సూపర్ హిట్ 8.3.1 అండి. చాలా బాగుంది సినిమా. హిట్ 4 కార్తీ చేస్తాడు సూర్యతో. హైలైట్ అన్ని ఇతను అమ్మాయితో పాటు ట్రావెల్ అవడం, పరిచయం చేయడం, లవ్ సీన్స్ అన్ని బాగున్నాయి. కాశ్మీర్ అందాలు, అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్. సూపర్ డూపర్ సినిమా ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుందండి. నానిని ఇంతవరకు క్లాస్ లో చూస్తారు కదా, ఇప్పుడు ఓర మాస్ ఇచ్చి పడేశాడు నాని అన్న. దసరా మూవీ అలా ఏమన్నా అనిపించిందా? లేదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ అండి. పోలీస్ ఆఫీసర్ ఎలా అంటే చూడలేమనుకున్నాం, కానీ ఇక్కడ ఎలా బాగా చూపించారు. చాలా బాగా చూపించారండి. ఆయనే చెప్తాడు సినిమాలో ఇంతవరకు క్లాస్ చూసారు, ఇప్పుడు ఓర మాస్ ఇచ్చి పడేశాడు. సక్సెస్ అనుకుంటారా? సక్సెస్ అయ్యాడు, జోనర్ కి సక్సెస్ అయ్యాడు. అండ్ మూవీకి ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ అండి. చాలా చాలా బాగుంది. ఏం లేదు, బట్ ఆ మూవీకి ఏది కావాలో అదే తీసారు. మన వాయిలెన్స్ ఉంది అంటున్నారు కానీ ఆ మూవీకి అది అవసరం. చాలా బాగుందండి మూవీ. హీరోయిన్ లవ్ ఎక్స్ప్రెషన్ చేసే విధానం, అందులో కూడా కొంచెం చిన్న ట్విస్ట్ ఉంటది. అదేం లేదు, మదర్ సెంటిమెంట్ అనేది ఉంటది. బికాస్ వాళ్ళ మదర్ చనిపోతారు, తనకి ఏం తెలియదు కాబట్టి మదర్ సెంటిమెంట్ అనేది ఉంది. ఏం చెప్పదలుచుకున్నా పబ్లిక్ అంటే చూడండి, మంచిగా ఉంది మూవీ, ఎంకరేజ్ చేయండి. మంచిగా ఉంది. సూపర్ సినిమా భయ. నాని సూపర్ సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ ఫుల్ వైలెన్స్ చూపించిన సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, తగ్గేలా లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా. సూపర్ ఉన్నది. నాని గారి యాక్టింగ్ మరో కొత్త కోణం స్టార్ట్ చేసాడు. ఇంకొకటి సూపర్ ఉన్నది సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్, అంత సాఫ్ట్ కాదు, మొత్తం మార్షల్ ఆర్ట్స్. హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో. సూపర్ హిట్ డబల్ హిట్ మేడం, డబల్ హిట్, సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్ కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవిశేషు పెద్ద కన్ను పట్టుకొని ఎంట్రీ అవుతాడు. సూపర్ ఉంది అడవిశేషు. సూపర్ ఎంట్రీ. హిట్ పవర్ఫుల్. రేటింగ్ 5 ఇస్తాం మేడం. సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్ లో కూడా లేదు. మొత్తము రక్తపాతం ఇట్లా చేతిలో పోసుకొని ఇట్లా దార పోస్తాడు. సాంగ్స్ 2 ఉన్నాయి మేడం, అది డిస్టర్బాయింట్. ఒక్క ఐటమ్ సాంగ్ అన్న పెట్టి ఉంటే సినిమా ఏడికి వెళ్ళిపోయేది. ఒక్క సాంగ్ మాత్రం మిస్ అయ్యిండు. 2 సాంగ్సే ఉన్నాయి, యావరేజ్ సాంగ్స్. సినిమా మాత్రం వైలెన్స్, సైలెన్స్ ఇచ్చి వాడేసి మొత్తం బాక్స్ కోపానికి ఈపు మోగిస్తాడు. కసా మొత్తం వైలెన్స్ అంటే సైంధవ్ కంటే ఎక్కువ చూపించండి వైలెన్స్.
సైంధవ్ కంటే ఎక్కువ చూపించాడు వైలెన్స్. నేను అంత ఘోరంగా చూపిస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాత్రం కిరాక్ ఉంది సినిమా. డైరెక్షన్ సూపర్ మేడం. శైలేష్ కొలన్ అంటే మనం చూసినాం కదా, ఆయన సూపర్ హిట్ సినిమాలు, సూపర్ ఉన్న సినిమా. హైలైట్ ఉంది.